చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దీ నా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఒక శాస్త్రం ఉన్నదల్లా, పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తాకి కూలిపోయిందట. మన తెలంగాణలో చాలా ఫేమస్ కదా. ఇగో ఇదే శాస్త్రం ఇప్పుడు మన ఊర్లల్లా బాగా యాదికి తెచ్చుకుంటున్నారు. ఇంకా మా తాత ఏమంటున్నాడంటే, పందిరి కాదు గిందిరి కాదు, పనిమంతుడు పరిపాలన చేస్తే పరువు మొత్తం గంగల కలిసింది పిల్ల అని అనబట్టిండుల్లో. అసలు ఈ పందిరేంది, పాలనేంది, పరువు పోవుడేంది అని అంటారా? ఏందో మీకు ఈ పాటికే పురాగా అర్థమై ఉంటుంది. మన సర్కారు వారు పెట్టిన పంచాదితోని ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న జనాలందరూ తలకాయ పట్టుకుంటుర్రులో. లేనిపోని భయాలు పెట్టిరు వాళ్లకు. ముచ్చటేందో పురాగా చూసేసొద్దాం రాన్రి. అనుమానపడతనే ఉన్నా ఇదంతా ఉత్తకథనే అని. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదన్నా ఇగురం పెట్టుకున్నదంటే ఇకారం చేసే కుట్రనే ఉంటదని. ఆఖరికస్తే గట్లనే అయింది కదా. ఇక కులాల లెక్కింపులు, ఎస్సీల వర్గీకరణ అని పెట్టి అందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి పంచాదులు పెట్టించే. మాదిగలు, మాలలు, బీసీలు ఎవ్వరికి చక్కగా న్యాయమే జరగలేదు వల్ల. ఇప్పుడు షెయి పార్టీ లీడర్లు కనబడితే ఊరవతల దాకా గెదమెతట్టే ఉన్నారు జనాలు. సీఎం రేవంత్ రెడ్డి సారు దిష్టి బొమ్మలు గాలబెడతాండ్రు, నమ్మిచ్చి నట్టేట ముంచిండు అని గరమైతాండ్రు. అగర్సే ఈ ప్రభుత్వము మంచి చేయాలని పెట్టుకుంటే ఇంతమంది రోడ్ల మీదికి ఎందుకు వస్తారు చెప్పు? వర్గీకరణ పేరుతోని షెయి పార్టీ పెద్ద దోకా చేసిందని మాలలు సర్కార్ మీదికి మరలబడతాండ్రు. మాకు గట్లెట్ల 9% రిజర్వేషన్ ఇస్తారు, 11% ఇయ్యవలసిందే అని మాదిగలు డిమాండ్ చేస్తాండ్రు. ఇక ఇదిట్లుంటే తప్పుడు లెక్కలు, బోగస్ సర్వేలతోని దగా చేసిర్రని బీసీలు ఆందోళనలు చేస్తాండ్రు. అసలైతే పాత సర్వేకు ఇప్పటి సర్వేకు జమీన్ ఆస్మాను ఫరక్ ఉన్నది. 10 ఏండ్ల తర్వాత సర్వే చేస్తే లెక్కకైతే జనం పెరగాలే. కానీ అదేందో కాంగ్రెస్ పార్టీ చేసిన చిత్ర విచిత్రమైన సర్వేల మాత్రం జనాలు తగ్గిండ్రు. మరి వాళ్ళందరూ ఎటు పోయిరు కావచ్చు, ఎట్లా గాయబైపోయినరు అంటే ఇదంతా ఉత్తుత్తి సర్వేలు, అబద్ధపు వర్గీకరణలు, బీసీలను మాయం చేసే కుట్రలు అని చిన్న పోరన్కి కూడా అర్థమవుతుంది. లాస్ట్కు షెయి పార్టీలో ఉన్న లీడర్లే ఈ సర్వేల మీద దుమ్మెత్తి పోస్తాండ్రు, కాయిదాలను గాలబెడతాండ్రు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు, మాదిగ దండోర. అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు, మాదిగ దండోర. మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టబాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో, మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి. మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642. త్వరలో చట్టబద్ధత అన్నారు. ఆ చట్టబద్ధత వచ్చే లోపు సామాజిక న్యాయం జరగవలసిన అవసరం ఉన్నది. ఏ ప్రాతిపాదికన ఇది చేశారు? జనాభా ప్రాతిపాదికన అంటే అట్లా లేదు, సామాజిక ప్రాతిపదన అంటే అట్లా లేదు, వెనుకబాటు తరంగా చూస్తామంటే అట్లా కూడా లేదు. దీని వెనుక మరి వివేక్ వెంకటస్వామి హస్తం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మాలల కొమ్ము కాస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాలల చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు. అందుకే కావచ్చు ఏదో చేద్దాం అనుకుంటే లాస్ట్కు ఇంకేదో అయిందేంది అని అనుకున్నారో ఏందో. ఢిల్లీ షెయి పార్టీ పెద్దలు సీఎం సార్ను, చిన్న సీఎం సార్ను ఢిల్లీకి పిలిపించుకున్నారట. అసలైతే ఈ కులాల లెక్కింపులు అటెన్క నడుస్తున్న డ్రామాలన్నీ రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు కావలసుకునే నాటకం ఆడుతున్నారని అంటున్నారోల్లా. ఎవరి మనసులో ఏమున్నదో గాని నడుమిట్లా అన్యాయం అయింది మాత్రము ఇటు దళితులు, బడుగులు. అసలు తాడి చెట్టు ఎందుకు ఎక్కినవరా అంటే దుడ్డే గడ్డి కోసం అన్నాడంట వెనకట్టుకోకడు. అగో గట్లనే ఉన్నదట ఇక ఇప్పుడు షెయి పార్టీ కథ. గిట్లనే అంటున్నారోల్లా ఈ కుల గణనలు, వర్గీకరణలు ఈ పంచాదులు చూసినాక. అయితే ఆలుమొగలంటే పెళ్ళైన కొత్తల మంచిగానే ఉంటారట. ఇక ఏడాది అయినాక ఇక ఇంట్లో రామాయణం షాల్ అవుతుందట. నిజమేనా అనొల్లా? ఫస్ట్ ఏడాదిలనేమో నీకోసమే నేను, నువ్వు లేక నేను లేను, నువ్వు నేను వేరు కాలే కాము. ఇగో ఇసోంటి డైలాగులు ఉంటాయట కదా నొల్లా. ఇక కొన్ని ఏళ్ళు అయినాక అస్సలు కథ ఎట్లుంటుందో నేను చెప్పవలసిన పని లేదు కావచ్చు కొందరికి. ఇక మీరే ఒకరికొకరు చెప్పుకోండి.
అయితే ఆలు మొగలు ఎంత కీసులాడుకున్నా, ఎంత మాట అనుకున్నా, పండ్లు కొరుక్కుంటా ముంగిసల్ లెక్క చూసుకున్నా ఒగల మీద ఇంకొకలకి ప్రేమ మాత్రం పోదల్లా. ఇక ఆ పాయిరం అంటే అట్లనే ఉంటుంది. కాకపోతే బయట పడరు గంతే. ఏదైనా ఆపద వచ్చినప్పుడే ఆ పాయిరం అంతా బయటకు వస్తుంది. అందుకే కాదల్లా అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అని పాట కూడా వచ్చింది. సరే సరే సరే, నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని బోర్ కొట్టనియా కానీ ఆ ముచ్చటేందో చూడుర్రి మీరే. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, మీదికి వస్తుండు. షబాష్, ఇప్పుడు ఇంట ఆమె కూడా వస్తున్నది. ఈ అమ్మకు దండం పెట్టవలసిందే, ఎందుకో చెప్తా. అయితే వీళ్ళు ఆలుమొగలు. ఈ పెద్ద అయిన వయసు 64 ఏండ్లు, భార్యకు 56 ఏండ్లుంటాయి. ఇక వీళ్ళు కేరళలో ఉంటారు. అయితే పెనిమిటి ఇంటి దగ్గర షెట్ ఎక్కి ఏవో కాయలు తెంపుతుంటే షెట్టు కొమ్మ ఇరిగింది. లటుక్కుమని బాయిల పడ్డాడు. ఇక అందులో నీళ్లు కూడా ఉన్నాయి. ఇంట ఆమె చూసింది. బాయిల పడ్డ పెనిమిటిని కాపాడుకునేందుకు ఆమె పానం అడ్డం పెట్టింది. తాడుతోని బాయిల దిగింది. పెనిమిటి నీళ్లలా మునగకుండా గట్టిగా పట్టుకున్నది. దగ్గర అర్ధగంట సేపటి దాకా ఇట్లనే ఉన్నదట. ఇక కాపాడుమని కేకలేసుడుతోనే చుట్టుముట్టున్నోళ్ళు పోలీసులను వాళ్ళను వీళ్ళను పిలిపించిర్రు. ఇక వాళ్ళొచ్చి బాయిలో ఉన్నోళ్ళను బయటికి తీసేందుకు ఇగో ఇట్లా లోపల వలలేసిర్రు. మరి ఈ వలల కూసోవాలే కదా. ఇగో ఈడ కూడా భార్యనే సాహసం చేసింది. పెనిమిటిని ఎత్తుకొని ఈ వలల కూసుండబెట్టింది. ఇక ఈయనే పైలంగా మీదికి పోయినాక వెనక చీరి ఆమె బయటకు వచ్చింది. నిజంగా గ్రేటే కదా. పెనిమిటి పానాలు నిలబెట్టాలని పానాలకు తెగించి మరి సాహసం చేసిందంటే ఆలుమొగల బంధంలో ఉన్న మహత్యమే కావచ్చు. అసలు ఈ కాలం ఎట్లున్నదల్లా భార్యాభర్తలకు నిమిషం కూడా పడితే ఒట్టు, తాపకోసారి కీసులాడుకునుడు, కోపాలత్తే సంపుకునేదాకా కూడా పోతాండ్రు. మొన్ననైతే ఒకడు ఇంటామెని చంపి మరి ముక్కలను కుక్కర్లు ఉడికిచ్చిండు. కానీ అందరట్లా ఉండరోల్లా. పెనిమిటి ఎసుంటోడైనా గాని ఇగో ఇట్లా పానాలు నిలబెట్టే భార్యలు కూడా ఉంటారు. నిజంగా ఈ తల్లికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే కదా. అసలే పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. ఇక పెళ్లికి అంటే మన ఆడోళ్ళు ఎట్లా పోతారోళ్ళు ఉన్న నగలన్నీ వేసుకొని పోవడే ఉంటుంది కదా నొల్ల. పెళ్లిళ్ళ కోసమే బంగారం కూడా సపరేట్గా కొంటారు. అంతెందుకొల్లా నేను కూడా ఈ నెలలనే షిట్టెత్తుతాన్నా. ఇక వచ్చిన పైసలతోని గొలుసు కొందామని చూసిన. కానీ బంగారం రేటు వినంగానే గొలుసు కాదు కదా, చిన్నపాటి గుండెపోటు వచ్చినంత పని అయిందోళ్ళ నాకు. చూడండి ఎందుకో. ఓషిని, ఏందిది? అసలు బంగారము కొనాలనా అద్దా? గింతగనం పిరమైతున్నది ఏందోల్లా. చూస్తుంటే ఈ ఏడాదిలోనే తులము 1,00,000 రూపాయలు అయ్యేటట్టున్నది కదా. నాకైతే గట్లనే అనిపిస్తున్నది. ఇగో ఇప్పుడు 87,800 రూపాయలట. అంటే 200 తక్కువ 88,000. తులము 88,000 అంటే ఏందన్నట్టోల్లా. అంటే 1,00,000 రూపాయలు కట్టబట్టకపోతే 10 గ్రాములు చేతిలో పెట్టి స్వీట్ డబ్బా ఇచ్చి 10,000 వాపసిస్తారన్నట్టు ఈ బంగారం దుకున పోళ్ళు. 88,000 అంటే ఏందన్నట్టు అసలు. అవి పైసలా చింతగించలా? కానీ ఈ బంగారం ముచ్చట్లు వింటుంటే నాకైతే కరెంటు షాక్ కొట్టినట్టే అవుతున్నది లో. అంతెందుకు, 20 ఏండ్ల కిందట ఇదే బంగారము అదే దుహనంలా తులము 5,800 ఉండే. ఇక వెనక చీరి 10 ఏండ్లకు అంటే 2015లో 28,000 వచ్చింది. అప్పుడే అమ్మో అయ్యో ఓరినాయనో అని నోరెల్ల పెట్టుకుంటా ఆటెనక కొంటాం తీయని అనుకున్నారు. మళ్ళా 10 ఏండ్లు గడిచినాయి. ఇక ఇప్పుడేమో 30 కాదు 40 కాదు, డైరెక్ట్ గా 88,000 వచ్చింది. ఇక చూడుర్రి ఎంత ఫరక్ వచ్చిందో బంగారం రేట్లల్లా. సప్పుడు ఏక 5,000 ఉన్నప్పుడే 1/2 కిలో కొంటే అయిపోవు అని అనిపిస్తలేదల్లా. కానీ అప్పటి ధరకు అప్పుడే ఎక్కువ, ఇప్పటి కాలానికి ఇది ఇంకా ఎక్కువ. మరి ఇంత పెరిగినా బంగారం కొనకుండా ఉంటారా మనోళ్ళు అంటే అది కాదు. బంగారం ఎంత పెరిగినా కొనేటోళ్ళు కొంటనే ఉంటారు. అగ దుఃఖనాలు చూడురోల్లో మల్క గిరాకీకి మాత్రం ఏం డోకా ఉండదట. కొప్పున్నమ్మ కోటి ముడిలేస్తుంది అన్నట్టు పైసలు చేతులుండి కొనాలని కాయుషున్నోళ్ళు కొంటనే ఉంటారు. అగ చూడుండ్రి బంగారం దుఃఖనాలు ఎట్లా కలకలలాడుతున్నాయో. మరి ఇంట్లో కొనేటోళ్ళు ఎవరు, చూసిపోదామని వచ్చేటోళ్ళు ఎంతమంది నన్ను అడగొద్దు. కానీ మనసొంటి సాదా సీదా జనాలదే ఎటు కాకుండా అవుతున్నది పోన్ వల్ల. ఓ దిక్కు పెళ్లిళ్ళు దావత్లుండే, పిల్లకో పిల్లగానుకో తులం మాసమో పెడదామంటే రేట్లేమో ఇగో ఇట్లా పిరం కాబట్టే. తగ్గుతాయా అంటే కథ చూస్తుంటే ఇగో ఇట్లా కనబడతలేదు పాడయి. ఇక ఈ ఏడాదిలోనే 1,00,000 రూపాయల దాకా పోయేటట్టున్నదల్లా కథ చూస్తా అంటే.
మనకు దొంగలు చాలా రకాలుగా ఉంటారు. ఎరికేనే కదా మీకు కూడా, గజ దొంగలు, దోపిడీ దొంగలు, పర్సు దొంగలు, ఫోన్ల దొంగలు. మొన్నొకడు అరటి పండ్ల దొంగోడు కూడా కనబడ్డాడు నాకు. ఏయ్ ఎందుకు అరటి పండ్లు ఎత్తుకపోతున్నావురా వారి అని అంటే, కోతులకు తినిపిస్తా, కోతి కోసం దొంగనైనా అని అంటుండోళ్ళ. అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక దొంగోడు ఉన్నాడోళ్ళు. వాడు మాత్రం ఉత్తపచ్చి దొంగోడు కాదు, దవకాన దొంగోడు. అరే అవంటనోళ్ళ కండ్ల ముందు ₹1,00,00,000 కనబడ్డా పట్టుకోడు కానీ దవాఖానకు మాత్రం పోతాడట. చూడు మరి ఎందుకు పాడేయండో. ఇప్పుడు మనం ఆర్మూర్లో ఉన్నమొల్ల ఈయనే దవాఖాన దొంగోడు ఉన్నాడు. అగ చూడులో మీరే జరసేపు. సినిమా అర్థమైందా నొల్ల? అయితే ఈ దొంగోడు ప్రైవేట్ దవాఖాన్లకు పోతాడట. పేషెంట్లతోని వాళ్ళతోని వీళ్ళతోని వచ్చిన సుట్టపోలతోని మాట ముచ్చట పెడతాడు. నేను చూసుకుంటా, మీరు పోయి తినరా పోన్రి అని అంటాడు. కథమిగా రంగంలకు దిగుతాడు. పేషెంట్ల ఫోన్లు ఎత్తుకపోతాడు. అగ చూడురోల్లా ఎంత హుషారుగా ఎత్తుకపోతున్నాడో. వీని దౌడలు దగ్గర వడ. అరే వాళ్ళేమో బీమారచ్చి గ్లూకోజులు ఎక్కించుకుంటా బెడ్ మీద వండుకుంటే, వీడేమో పుండు మీద కారం చల్లినట్టు పేషెంట్ల ఫోన్లు ఎత్తుకపోవడేందోల్లా. వీన్ని ఏం చెయ్యాలి అసలు? ఇట్లా ఒక దవాఖానా అని కాదోల్లో, ఆర్మూర్లా అన్ని ప్రైవేటు దవాఖాన్లకు గుత్తబట్టిండు. దినాము పోవుడు, ఇగో ఇట్లా ఫోన్లు ఎత్తుకచ్చుడు. కథకు నా వాడెత్తు. యావన మందికి తెలియజేయనది ఏమనగా, ఇప్పుడు మీ మల్లీశ్వరి మీ అందరి కోసం చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట తీసి పెట్టింది. ఇక మరి అవి ఏంటియో ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన చూసేయండి. నిజంగా ఇగో ఈ ఎనుకున్నైనా వీళ్ళ పాలిట దేవుడు అంటే దేవుడే పోన్రోల్లా. ఎట్లనో చూడుర్రి. వామ్మో ఓరినాయనో, చూసినవా జర్రంతల వీళ్ళందరూ గుటుక్కుమను. ఏదో ఉన్నది కథ అని అనుకున్నాడు ఈయననే. అందరినీ ఉరికిచ్చిండు ముంగిట్కి. లేకుంటే వీళ్ళు సంబరంలో పడిపోయి ఆ నీళ్ళనే కొట్టుకపోదురు కావచ్చు కదా. అగో చూడు రాదురుల్లో కళ్ళు మూసి తెరిచి అంతలనే కథ ఎట్లున్నదో. సరే ఇప్పుడు ఇంకో వైరల్ ముచ్చట. ఇది చైనాది. ఈ అక్కలను చూడుర్రి.
చైనా మింట్ అక్కలుల్లో వాళ్ళను కొత్తగా తీసుకున్నారట. ఇక ఆ అక్కలు ట్రైనింగులు గీనింగులు తీసుకొని చైనా ఆడోళ్ళ బలం ఏ పాటున్నదో దునియాకు చూయించే పనుల పడ్డరు. అగో వాళ్ళ విన్యాసాలు జర్ర షేపు మీరు కూడా చూడురల్లా. ఇవన్నట్టల్లో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.